భారతీయుల భద్రతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. పశ్చిమాసియా దేశాలతో భారత్కు లోతైన వ్యాపార సంబంధాలు ఉన్నాయని, మన ఇంధన అవసరాలను తీర్చడంలో ఆ ప్రాంతం అత్యంత కీలకమని ప్రధాని గుర్తు చేశారు. యుద్ధం ఎప్పుడూ సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ పనిచేస్తున్న 1 కోటి మంది భారతీయుల రక్షణే తమ ప్రాధాన్యతని స్పష్టం చేశారు. ఇప్పటికే 3.75 లక్షల మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చామని తెలిపారు. 24 గంటల పాటు హెల్ప్ లైన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. హర్ముజ్ జలసంధి ద్వారా చమురు, గ్యాస్ సరఫరాకు ఆటంకం కలగకుండా నిశితంగా పరిశీలిస్తున్నామని స్పష్టం చేశారు. దేశంలో ఇంధన ఎరువుల కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రధాని భరోసా ఇచ్చారు. संवेदनशील भी है, सतर्क भी है और हर सहायता के लिए तत्पर भी है. माननीय अध्यक्ष जी, भारत में बड़ी मात्रा में कच्चा तेल, गैस और फर्टिलाइजर जैसी अनेक जरूरी चीजें हॉर्मुज स्ट्रेट के रास्ते से आती हैं. युद्ध के बाद से ही हॉर्मुज स्ट्रेट में जहाजों का आना जाना बहुत चुनौतीपूर्ण हो गया है. बावजूद इसके हमारी सरकार का ये प्रयास रहा है कि पेट्रोल, डीजल और गैस की सप्लाई बहुत ज्यादा प्रभावित न हो. देश के सामान्य परिवारों को परेशानी भी कम से कम हो, इस पर हमारा फोकस रहा है. हम सभी जानते हैं देश अपनी जरूरत की 60% एलपीजी आयात करता है. इसकी सप्लाई में अनिश्चितता के कारण सरकार ने एलपीजी के डोमेस्टिक उपयोग को प्राथमिकता दी है. साथ ही एलपीजी के देश में ही उत्पादन को भी बढ़ाया जा रहा है. पेट्रोल, डीजल की सप्लाई पूरे देश में सुचारू रूप से होती रहे, इस पर भी लगातार काम किया गया है. यानी ప్రధాని నరేంద్ర మోదీ సాధించిన అరుదైన మైలురాయిపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశంసల జల్లు కురిపించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, భారత ప్రధానిగా 8,931 రోజుల పాటు నిరంతరాయంగా దేశ సేవలో కొనసాగుతున్న మోదీ ప్రస్థానాన్ని అసాధారణమైనదిగా అభివర్ణించారు. ఇది కేవలం పదవిలో ఉన్న కాలం మాత్రమే కాదని, భారత్ పట్ల ఆయనకున్న అచంచలమైన సంకల్పం, అంకిత భావానికి నిదర్శనమని పవన్ కళ్యాణ్ కొనియాడారు. నేషనల్ ఫస్ట్ అనే నినాదంతో మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్ విప్లవం, పేదల సాధికారత కోసం ప్రధాని చేస్తున్న కృషి కోట్లాది మందికి స్ఫూర్తిదాయకమని పవన్ కళ్యాణ్ తన ట్వీట్లో పేర్కొన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ రామ్ మనోహర్ లోహియా జయంతి సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన నివాళులర్పించారు. లోహియా కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదని, సామాన్య ప్రజల మనిషిగా వారి గుండెల్లో నిలిచిపోయిన మహనీయుడు అని కొనియాడారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న సిద్ధాంతాల కంటే మన భారతీయ మట్టి నుంచి పుట్టిన సామ్యవాదాన్నే ఆయన నమ్మారని పవన్ గుర్తు చేశారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. విశాఖపట్నం వేదికగా మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమం 84వ రోజుకు చేరుకుంది. టీడీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వందలాది మంది బాధితులు తమ గోడును మంత్రికి వెళ్లబోసుకున్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో టైమ్ స్కేల్ మీద పనిచేస్తున్న ఉద్యోగులు తమ రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కొత్త జాబ్ క్యాలెండర్లో విద్యుత్ శాఖ ఖాళీలను చేర్చి వెంటనే ఏఈ, జూనియర్ లైన్ మ్యాన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని నిరుద్యోగులు కోరారు. ప్రజా సమస్యలను నిశితంగా పరిశీలించిన లోకేష్ త్వరితగతిన పరిష్కార మార్గాలను అన్వేషిస్తామని భరోసా ఇచ్చారు. తెలంగాణ రవాణా శాఖలో డిజిటల్ విప్లవానికి తెరలేపుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ వాహన్ పోర్టల్ను లాంఛనంగా ప్రారంభించారు. గత ప్రభుత్వం 10 ఏళ్లుగా నిర్లక్ష్యం చేసిన ఈ కేంద్రీకృత వ్యవస్థలో చేరడం ద్వారా వాహనదారులకు పారదర్శక సేవలు అందుతాయని పేర్కొన్నారు. ముఖ్యంగా రెండో వాహనం కొనుగోలుపై అదనంగా ఉండే 2% జీవితకాల పన్నును రద్దు చేస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై షోరూంలలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగంగా పూర్తవుతుందని, రవాణా శాఖను 100% ఆన్లైన్ సేవల దిశగా తీసుకెళ్తామని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ పరంగా కొంత నిర్ణయం అందరూ కూడా కలిసి తీసుకోవాల్సింది. ఒకటి విలీనం, 2 గుర్తింపు సంఘాలు. మిగతా ఏ సమస్య ఉన్నా మంత్రిత్వంలో ఉండే నా ఇల్లు 24 గంటలు వాళ్ళ కొరకు తెరిచి ఉంటుంది. ఏ సమస్యలు ఉన్నా బయట అక్కడక్కడ పోయి చెప్పే కంటే నా దగ్గర కూర్చొని హక్కు కొద్ది పరిష్కారం చేసుకొచ్చుకో అంత స్వేచ్ఛ నా దగ్గర ఉంది. నేను మళ్ళీ చెప్తాను, ఆర్టీసీ కార్మికులకు సంబంధించి కుటుంబానికి, డిపార్ట్మెంట్కు మంత్రిగా పెద్దగా ఈ ప్రభుత్వం పక్షాన అన్ని రకాల సమస్యలు పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ 2 విధానపర నిర్ణయాలు ప్రభుత్వంలో చర్చ జరుగుతుంది. అవి కూడా వీలైనంత తొందరగా పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ప్రయాణికులకు అసౌకర్యం కలిగే విధంగా
ఆర్టీసీ సంస్థ గతంలో మూతపడుతుంది అనుకునే సంస్థ నుంచి ఎలా ఆపరేషన్ ప్రాఫిట్ వచ్చే విధంగా ప్రభుత్వ సహకారం మహాలక్ష్మి తీసుకొని ముందుకు పోతుంటే కొత్త బస్సులు కొంటా ఉన్నాం, కార్య నియామకాలు తీసుకుంటా ఉన్నాం, దాని తర్వాత కొత్త రిక్రూట్మెంట్ చేస్తా ఉన్నాం. 10 సంవత్సరాల వివిధ కారణాలతో సస్పెండ్ అయిన వాళ్ళను ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ కంట్రీ 3-man కమిటీ 250 మందికి ఉద్యోగాలు తిరిగి ఇచ్చడం, ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. బస్టాండ్ల పునర్నిర్మాణం, కొత్త డిపోలు. కాబట్టి కొంత సమన్వయంతో సంస్థలు కాపాడుకుందామనే ఆలోచన ప్రభుత్వంతో పాటుగా కార్మికులకు సంబంధించిన ఉండాలి. అందులో ముఖ్యంగా నేను అనేక సందర్భాల్లో చెప్పిన, హౌస్ లో కూడా చెప్పిన, ఈ యొక్క ఇంత మహాలక్ష్మి స్కీమ్ సక్సెస్ కావడానికి కారకులైన డ్రైవర్లకు, కండక్టర్లకు కొద్దిగా పనిభారమైన వాళ్ళు ఈ కార్యక్రమ విజయవంతాన్ని సహకరించి వారికి ధన్యవాదాలు చెప్పి ప్రభుత్వ పరంగా. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో జగిత్యాలలోని ఆయన నివాసం వద్ద వెలిసిన ఒక పోస్టర్ ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ ఫోటోతో కూడిన ఆ పోస్టర్లో నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్లే అనే ఫేమస్ డైలాగ్ ఉంది. జీవన్ రెడ్డి ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని, ఆయన మాట మీద నిలబడే వ్యక్తి అని ఆయన అనుచరులు ఈ పోస్టర్ ద్వారా స్పష్టం చేస్తున్నారు. 4 దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకుని ఆయన తీసుకున్న ఈ నిర్ణయం కాంగ్రెస్ శ్రేణుల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. జగిత్యాలలో మున్సిపల్ అధికారులు పన్నుల వసూలుపై కొరడా జొడిపించారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న తరుణంలో ఇంటి పన్నులు, దుకాణాల పన్నులు చెల్లించని వారిపై దాడులు నిర్వహించారు. పలుమార్లు నోటీసులు పంపినప్పటికీ స్పందించకపోవడంతో కార్తీక్ టైలర్ షాప్ను అధికారులు సీజ్ చేశారు. మార్చి 31 లోపు బకాయిలు చెల్లించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. పన్ను చెల్లింపుదారులంతా గడువులోపు తమ బాధ్యతను నెరవేర్చాలని, లేని పక్షంలో దుకాణాలు సీజ్ తప్పదని స్పష్టం చేశారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున ఆస్తి పన్నులు, నల్లా బిల్లులు మరియు ట్రేడ్ లైసెన్స్ ఫీజులు చెల్లించి జగిత్యాల ఆర్థిక సంవత్సరం మార్చి 31కి ముగుస్తున్నందున మనందరికీ తెలుసు జగిత్యాల పట్టణంలో ప్రాపర్టీ ట్యాక్స్ కావచ్చు, షాప్ ట్యాక్స్ కావచ్చు, ఇతర కలెక్షన్స్ ఏవైనా మున్సిపాలిటీ నుంచి బకాయిలు పడ్డ వాళ్ళు వెంటనే చెల్లించాలి. 31st లోపు చెల్లించకపోతే బకాయిలు లేకపోవడం వల్ల మన మున్సిపాలిటీ యొక్క అభివృద్ధికి ఆటంకంతో పాటు మనకు చాలా మనం రెగ్యులర్గా చేసేటటువంటి మెయింటెనెన్స్ అంటే స్ట్రీట్ లైట్ మెయింటెనెన్స్ కావచ్చు అండ్ వాటర్ సప్లై కావచ్చు, ఏది ప్రజలకు ఎట్లాంటి మౌలిక సదుపాయాలు మనం కల్పించాలన్న ఒక బేసిక్ ఫండ్ అనేది మనకు అవసరం ఉంటుంది. సో ఆ ఫండ్ని కలెక్ట్ చేయడానికి ఖచ్చితంగా మున్సిపాలిటీకి ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి రెవెన్యూ సోర్సెస్గా ఈ ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ కావచ్చు, షాప్ రెంట్ కలెక్షన్ కావచ్చు, ఇవన్నీ మనకు ఉపయోగపడతాయి. ఇదివరకే వీళ్ళకి నార్మల్ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది, రెడ్ నోటీసెస్ ఇష్యూ చేయడం జరిగింది. అండ్ ఎంతకీ వినకుండా ఏదైనా సట్లని వీళ్ళు కట్టకుండా సంవత్సరాలు పెండింగ్ పెట్టడం వల్ల ఏవైతే చాలా ఎక్కువ మొత్తంలో బకాయిలు ఉన్నాయో అవి సీజ్ చేయడం కూడా జరుగుతుంది. అండ్ వాటి మీద చట్టరీత్యా మేము ఎట్లాంటి చర్యలు తీసుకుంటామో కూడా తీసుకుంటాం. దయచేసి పట్టణ ప్రజలందరూ గమనించాలి. ఏం డ్యూస్ ఉన్నా వెంటనే 31st లోపు క్లియర్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. మొత్తం మా మున్సిపాలిటీ యొక్క మన పురపాలక సంఘ అభివృద్ధికి సహకరించాలని చెప్పి కోరుతున్నాం. వరంగల్లోని ఆర్సీ కన్వెన్షన్ హాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వాసవి క్లబ్ కపుల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షురాలు భూక్యా ఉమామురళి నాయక్, మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి హాజరయ్యారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర వెలకట్టలేనిదని, ప్రతి ఒక్కరూ మహిళల ప్రాముఖ్యతను గుర్తించాలని పిలుపునిచ్చారు. జిల్లాలో వాసవి క్లబ్ అందిస్తున్న సామాజిక సేవలు ఎంతో అభినందనీయమని వారు కొనియాడారు. వాసవి క్లబ్ కపుల్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న ఉమెన్స్ డే మహిళా దినోత్సవం ప్రోగ్రాంకి విచ్చేసిన మహిళా మనులు, సోదరీమణులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్సుమాంజలు. మహిళా దినోత్సవం ప్రోగ్రాంలో ముఖ్యంగా మహిళలని ఉత్తేజపరచడం కోసం కొన్ని క్రీడా కార్యక్రమాలు, కొన్ని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, కొన్ని నృత్యాలు ఇవన్నీ పెట్టడం జరిగింది. ఉమెన్స్ డే చేయడంలో ప్రత్యేకత ఏంటి అంటే మహిళలు ఈ రోజున మహిళలే మహారాణులు,
మహిళా సాధికారత జరుగుతున్న రోజుల్లో మేము మహిళలను గుర్తించి ఇట్లాంటి కార్యక్రమాల్లో వాళ్ళను ఉత్తేజపరచడం కోసమే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మా వాసవి క్లబ్ అనేది సేవా కార్యక్రమాల్లో చాలా ముందంజలో ఉన్నది. గత 16-17 సంవత్సరాల నుంచి మేము చేస్తున్న ప్రతి కార్యక్రమంలో మహిళా సాధికారతను చూసుకుంటూ వాసవి క్లబ్ సేవా కార్యక్రమాలు ముందుగా కొనసాగిస్తున్నాం. మహిళా దినోత్సవాన్ని చాలా అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంత విజయవంతం గల కారణం మహిళల శక్తి, యుక్తి. వారు ముందున్నది ఏది సాధ్యం కాదు. ఒకప్పుడు మహిళలు ఇంటి వరకే ప్రాధాన్యత ఉండేది. ఇంట్లో ఉండేటువంటి కార్యక్రమాల వరకే వారి యొక్క మంచి చెడు అనేటువంటివి ఉండడం జరిగేది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలు వాళ్ళ శక్తి, అసలు మహిళా శక్తి ఏంటి, వాళ్ళ ఒక సమాజానికి ఒక దిక్సూచిగా మారడం జరిగింది. అనేకటువంటి ఉద్యోగాల్లో ఏ డిపార్ట్మెంట్లో చూసినా కూడా అన్ని రంగాల్లో మహిళలు అత్యధిక సంఖ్యలో ఉండడం జరుగుతుంది. ఇటువంటి ఇంత మహిళలకు ఉన్నటువంటి శక్తిని మనం బయటికి తీయడానికి, వెలికి తీయడానికి వాళ్ళని ఇంకా ఎక్కువ ఎంకరేజ్మెంట్ చేసి వాళ్ళు ఇంకా ప్రోత్సాహకరంగా ఉండడానికి ఈ యొక్క ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ని వాసవి క్లబ్ కపుల్స్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మంచిర్యాల జిల్లాలో డ్వాక్రా మహిళల పొదుపు సొమ్ముపై కన్నేసిన కిలాడీల భాగోతం బయటపడింది. గంగోత్రి ఏఎల్ఎస్ స్వయం సహాయక సంఘానికి చెందిన మహిళలు కూడబెట్టుకున్న సుమారు 50 లక్షల రూపాయల స్త్రీనిధి నిధులు దారిమళ్లాయి. రీసోర్స్ పర్సన్ మంతెన రమేష్ మరో ఉద్యోగి నాగరాజుతో కలిసి ఈ భారీ అక్రమాలకు పాల్పడినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. తమ నిధులపై గత ఏళ్లుగా మోసం సాగుతుందని, అడిగితే బెదిరింపులకు దిగుతున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితుడు రమేష్ను తక్షణమే హాజరుపరచాలని డిఆర్డీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. దీనిపై మరిన్ని వివరాలకు మా ప్రతినిధి నరేష్ కుమార్ అందిస్తారు. డ్వాక్రా మహిళల సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి శ్రీనిధి లోన్లకు సంబంధించినటువంటి ఒక స్కామ్ అనేది మంచిర్యాల జిల్లా కలెక్టర్ వేదికగా వెలుగులోకి వచ్చింది. గత 4 ఏళ్ల క్రితం నుంచి కొనసాగుతున్నటువంటి ఈ స్కామ్కు సంబంధించి డ్వాక్రా సంఘం సంబంధించినటువంటి ఐకేపీ ఉద్యోగుల హస్తంతోనే ఈ స్కామ్ అనేది, భారీ స్కామ్ అనేది కొనసాగినట్టుగా ఇటు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇటు కలెక్టరేట్లో జరుగుతున్నటువంటి ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసేందుకు మహిళలు తరలివచ్చారు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి మహిళా సంఘం గ్రూప్ సభ్యులు ఉన్నారు. మేడం చెప్పండి, ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది, అసలు ఏం జరిగింది? మాకు ఏం జరిగింది అనేది తెలియదు. మాకు శ్రీనిధి వాళ్ళు వచ్చి నోటీస్ ఇచ్చేదాకా మాకు తెలియదు. మేము ఇట్లా డబ్బులు కట్టలేదన్న విషయం మాకు తెలియదు. మేము బుక్కులలో కట్టినా కూడా మాకు కట్టలేదని ఇన్ఫర్మేషన్ వచ్చి మీరు శ్రీనిధి డబ్బులు వాడుకున్నారు, మీరు కడతారా లేదా అని చెప్పి నోటీస్ నుంచి కోర్టు నుంచి నోటీస్ వచ్చిందని చెప్పని శ్రీనిధి వాళ్ళు వచ్చిండు. మాకు వస్తే మేము కట్టినప్పుడు మేము ఎందుకు నోటీస్ తీసుకుంటాం, మేము నోటీస్ తీసుకోము, మేము గట్టిగా అడుగుతాం, మాకు అవసరం లేదు, మేము డబ్బులు కట్టామని చెప్పని అన్నాక మేము మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మాకు నాగరాజ్ సార్ వచ్చి ఈయన రమేష్ మళ్ళీ ఇక్కడ నుంచి మీకు రికవర్ చేసుకుంటాడు, డబ్బులు కడతాడు అని చెప్పని మాకు చెప్పినా కూడా ఆయన చేసుకుంటాడు అని చెప్పి అన్నాడు. చెప్పినాక సరే అన్నాక ఆయన మీటింగ్కు మాకు దాదాపు 1 సంవత్సరం బట్టి మీటింగ్కు కూడా రావట్లేదు కదా. ఎందుకు రావట్లేదు సార్ అంటే నేను వస్తా అంటాను, వస్తలేడు మీటింగ్కు. మరి మీకు ఇట్లా డబ్బులు వస్తాను సార్, మాకు శ్రీనిధి వాళ్ళు వచ్చి అడుగుతారంటే వాళ్ళు గట్టినే వస్తారమ్మా, గట్టినే పోతారు, మీరు ఏం సపరేట్ కుక్కుని వాళ్ళు గట్టినే అంటారు, గట్టినే పోతారు మీరు అని అంటాను. ఎప్పటికున్నా మళ్ళీ నేనే వచ్చు అని మీకు నేనే లెక్కలు చెప్తా అని చెప్పి అన్నాడు. సార్ మీరు లెక్కలు చేయాలి కానీ మా డబ్బులు కట్టాను సార్ మా పేరు మీద, మాకు ఇంట్లో లొల్లు అవుతాను సార్ అని చెప్పి అంటే కూడా లేదమ్మా నేను కడతా అన్న బట్టి 3 సంవత్సరాల బట్టి జరుపుకొస్తాను, కడతలేడు. ఇక మాకు వశపడలేదు. మేము నాగరాజ్ సార్ దగ్గర పోయి కంప్లైంట్ చేస్తే ఆ సార్ పిలిపిస్తే నేను కడతా, నాకు 3 నెలలు టైం ఇవ్వన్నాడు. 3 నెలలు టైం ఇవ్వమంటే 3 నెలలు కాదు సార్, ఇప్పుడు ఇన్ని రోజుల బట్టి లేదు, ఇప్పుడు 3 నెలలు ఇస్తే ఎట్లా సార్ అని చెప్పంటే ఎట్లా కడతారు మీరు అంటే నేను కడతా అన్నాడు. మరి సూర్యుడు ఏమైనా పెట్టాను సార్ అంటే ఏం సూర్యుడు నా దగ్గర ఏం లేదు, నేను పెద్ద మొత్తం డబ్బు వచ్చేది వచ్చినాక కడతా అని చెప్పి అట్లా అన్నాడు. సరే అన్న 3 నెలలు పోయింది, ఇప్పుడు 6 నెలలు అయింది. 6 నెలలు అయినా కూడా ఇంతవరకు మాకు 1 రూపాయి లేదు. మాది నా పేరు మీద 70,000 ఉంది సార్. 70,000 ఇప్పుడు 1,35,000 అయింది. వడ్డీకి వడ్డీ పడి 1,35,000 అయింది. ఇది మాకు ఏ సంవత్సరం నుంచి అంటే ఒక్కొక్కరికి తీరిన కొద్దీ ఒక్కొక్కరికి వస్తుంది లోను. అది ఏ సంవత్సరం మేము 2022లో తీసుకున్నాం. 22లో మాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు లోన్ తీరలేదని కట్టలేదని కాడికే ఇన్ఫర్మేషన్ వచ్చింది మాకు. సంబంధం లేదు, ఇది శ్రీనిధి వాళ్ళకి సంబంధం. శ్రీనిధి వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మళ్ళీ శ్రీనిధి వాళ్ళు కూడా అది రమేష్ డబ్బులు కట్టలేదని బాండ్ పేపర్ రాయించుకున్నారట 2023లో బాండ్ పేపర్ రాయించుకుంటే మరి రమేష్ సార్ బాండ్ పేపర్ రాయించిన విషయం మాకు ఎవరికి ఇన్ఫర్మేషన్ మా సంగమలే పల్లెలకు మీరు డబ్బులు గిట్లా రమేష్కి ఇవ్వకుండి మేము ఇట్లా బాండ్ రాయించుకుంటాం, మీరు డైరెక్ట్ మీరు కట్టుండి అని చెప్పలే. మాకు 2025లో డిసెంబర్లో చెప్పిండ్రు, అంతా జరిగిపోయినాక చెప్పిండ్రు.
ఇట్లా రమేష్కు డబ్బులు ఇవ్వకుండా బ్యాంకు నుంచి కూడా లోన్ డబ్బులు రమేష్కి ఇవ్వకండి అమ్మ, మీరే కట్టుకోవాలి, మీరు రమేష్కు నమ్మితే మరి మోసపోతారు, మీ ఇష్టం అని చెప్పి బ్యాంకు నుంచి కూడా ఫోన్లు వచ్చినాయి మాకు. ఆర్పి నాగరాజు, ఈ ఆర్పీలందరికీ పెద్ద ఆయనే. చెప్పడం ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది? మరి దీన్ని ఇప్పుడు మీకు సంబంధించి ఇప్పుడు మీ అధికారులు ఇప్పుడు ఏమన్నా మీకు ఇంతకుముందు కంప్లైంట్ చేస్తే ఏమన్నారు? ఇంతకుముందు మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే పిలిపించారు సార్. అక్కడ పిలిపించి అన్నీ అడిగారు, చేసావా అంటే అవును అన్నారు. దానికి ఒక బాండ్ రాసుకొని అక్కడ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయిందా కాలేదా తెలియదు ఇంకా. అంటే పోలీస్ వాళ్ళు అయితే మమ్మల్ని పిలిచి అమ్మ తను ఇట్లా కడతా అంటుండు అని చెప్పి అన్నారు. అంటే సరే సార్ అని మాకు ఎట్లా అంటే ఫస్ట్ మార్చి 3కి 10 లక్షలు కడతాడని రాశారు సార్. మిగతా డబ్బులు మొత్తం 45 డేస్లో కడతారని చెప్పిండు. మొత్తం 50 లక్షలు, మొత్తం 50 లక్షలు. ఈ దీంట్లో మొత్తం 27 గ్రూపులు, మొత్తం 14 గ్రూపులు సార్. అంతే మొత్తం అవి మొత్తం 14 గ్రూపులకు సంబంధించి మరి ఎవరికి తెలియదా? వాళ్ళు ఎవరు కూడా కంప్లైంట్ చేసి మీతో పాటు రాలేదు సార్? అవంటే బయటికి రావంట. అవంటే ఎట్లా అంటే వేసినప్పుడు గురించి అంటే ప్రతి ఒక్క లోన్ ఎట్లుంటుంది అంటే పడ్డాయి తెలుస్తుంది, కానీ ఈ శ్రీనిధి అనేది తెలియదట సార్. అదంతా అయిన తర్వాతనే తెలుస్తుంది అని మాకు పై అధికారులు చెప్తున్నారు అన్నట్టు. మాకు అంటే అట్లెట్లా తెలుస్తుంది సార్? మీరు ఇప్పుడు ఏ బ్యాంకు నుండి అయినా 1 నెల 2 నెలలు కట్టకుంటే తెలుస్తుంది కదా, మరి ఈ శ్రీనిధి గురించి ఎందుకు తెలియలేదంటే తెలియదమ్మా అట్లా తెలియదు, ఒక 5-6 నెలల తర్వాత తెలుస్తుంది అన్నారు. సరే అనుకున్నాం సార్. సరే అప్పుడు తెలిసిన వాళ్ళకు రాసిచ్చిన బాండ్ గురించి మా ఎవరికి తెలియదు అన్నట్టు. అప్పటి వరకు ముందే వాళ్ళు రాసినప్పుడు మాకు చెప్తే ఈ డబ్బులు ఇన్ని పోయేటి కాదు సార్, ఆ హ్యాండ్కి ఇచ్చే వాళ్ళు కాదన్నట్టు. ఆ సంవత్సరం కట్టకపోతుండే అట్లా. ఇప్పుడు కలెక్టర్ గారికి వచ్చింది కదా, మరి కలెక్టర్ గారు ఏమన్నారు? కలెక్టర్ గారు ఇప్పుడు కదా సార్, మేము 1 మంత్ బ్యాక్ కూడా ఇచ్చాము. ఇస్తే అమ్మ నేను పంపిస్తా, మాకు ఇప్పుడు అడిషనల్ కలెక్టర్ వచ్చి కూడా చెయ్యాలని ఒక మెసేజ్ కూడా వచ్చింది సార్. ఇప్పుడు మా గంగోత్రికి ఏంటంటే ఏఎల్ఎఫ్కి ఎట్లా అంటే మాకు అడిషనల్ కలెక్టర్ వచ్చే చేయాలి మా మొత్తం లెక్కలన్నీ అని మాకు ఒక ఫార్వర్డ్ చేసింది అన్నట్టు, మెసేజ్ లెటర్ ఫార్వర్డ్ చేసింది. కానీ ఇప్పటి వరకు అయితే రాలేదు సార్, రాలేదు. ఇప్పుడు మేము అక్కడ ఇచ్చినాము, వారం అవుతుంది అది వచ్చి. ప్రస్తుతం మీరు ఏమనుకుంటారు? వీళ్ళని ఏమడుగుతున్నారు? అధికారులు ఏమని డిమాండ్ చేస్తారు? ఏం లేదు సార్, ఇప్పుడు ఇంట్లో ఎవరిని మేము ఏం లేదు సార్. ఎవరు డబ్బులు తీసుకున్నారో వాళ్ళు వచ్చి అక్కడ డబ్బులు కట్టండి. మా మహిళలను ఇట్లా బయట వేయడం కరెక్ట్ కాదు. మాకు ఇంట్లో ఎంత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే నువ్వు కట్టినవు కదా, వాడు ఎట్లా తీసుకుంటాడు, మీ చేతి ఉండి ఎందుకు ఇచ్చిండు, ఇట్లా ఎన్నో సమస్యలు వస్తాయి సార్ ఇందులో మహిళలు అంటే. అందుకని చెప్పేసి సార్ మా డబ్బులు మాకు రికవరీ చేయండి, మేము అదే కోరుకుంటున్నాం. అందరినీ ఎంతమంది పాత్ర ఉందని చెప్పేసి మీరు అనుకుంటారు? మీకు తెలిసినంత మాకు అవి తెలియదు సార్. ఎందుకంటే ఇప్పుడు అందరూ అంటే సార్ మా పై అధికారి ఎవరు అంటే ఇప్పుడు మాకు ఒక ఆర్పీ అనేటప్పుడు మాకు ఇవన్నీ చేస్తారు సార్. మాకు ఆర్పీ చేసింది, ఆర్పీకి పై అధికారి నారాజ్ సార్ ఉన్నారు. నారాజ్ సార్ పై అధికారులు వేరే వాళ్ళు ఉన్నారండి, వాళ్ళ నేమ్స్ మాకు తెలియదు సార్. ఇప్పుడు మా నారాజ్ సార్ ఏమన్నారంటే అమ్మ ఇది చూద్దామన్నారు. మళ్ళీ తర్వాత ఏమంటున్నారంటే ఇప్పుడు ఒకవేళ శ్రీనిధి రికవరీ కాకుంటే ఉన్న సభ్యులు మాత్రమే కట్టుకోవాలి అని అంటారు. అట్లయితే మేము ఎట్లా కట్టుకోగలుగుతాం చెప్పండి? అది సార్ మాకేం లేదు సార్, మా డబ్బులు మాకు ఇప్పించండి, ఎవరైనా పర్వాలేదు. మా మహిళల డబ్బులు మోసం చేయడం ఏ అధికారులు దీనికి ఒప్పుకుంటారో చెప్పండి, అంతే. వారి వద్ద నుంచి మేము నష్టపోయినటువంటి డబ్బులను రికవరీ చేసి జమ చేసి తమకు ఇటు శ్రీనిధికి సంబంధించిన ఎలాంటి నోటీసులు లేకుండా బ్యాంకు నుంచి ఎలాంటి రిమార్క్ లేకుండా తొలగింపజేయాలని చెప్పేసి మహిళలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.